హాయ్, ఇవాళ మేము మా బ్రౌనీ గాడికి టోనీ గాడికి గ్రూమింగ్ అంటే హెయిర్ కట్, నెయిల్ కట్ అన్ని చేయించుకొచ్చేకి సెలూన్కి అయితే వెళ్తున్నాం. డాగ్ సెలూన్ కు రెడీ అయిపోతున్నాడు మా వాడు. రే టోనీ, బయటికి వెళ్ళాలంటే మా బ్రౌనీకి ఎంత ఆనందమో. రే టోనీ గాడు, బయట పోదాం. దారా 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 పోదామా? ఎట్లా దయ్యంలాగా ఉన్నావే. ఎవరు దూరం అన్నారు నిన్ను? ఆటో కింద ఆటో కింద దూరంతా ఎట్లా చేసుకున్నావు చూడు. ఈరోజు టోనీ బ్రౌనీ ఎట్లయిపోతాయంటే సాయంత్రానికంతా. రెడీనా బ్రౌనీ? వెళ్దామా? పోదాముండు. దెబ్బలు పడతాయి నీకు. పోదాముండు. పోదామా? ఉండు. బెల్ట్ వేసేసుకోండి. పోదాం. ఇంకా బెల్ట్ వేసేసుకోండి. రెడీ 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 అంటే రెడీ అంటే చైన్ కావాలా? తీసుకుంటా. చైన్ తీసుకో. బ్రౌనీ కొంచెం ఉండరా, ఎక్కించుకుంటుంది. ఉండు అక్క, కొంచెం ఉండు. ఇక్కడ పక్కకు రా బ్రౌనీ, నేను తీసుకుపోతాము. కొంచెం దిగు చెప్తా. కొంచెం దిగు, కొద్దిగా దిగునానా. ఇది ఇక్కడ దీని బెల్ట్ ఇది దిగు. ఇప్పుడు దిగింది చూడు. ఉండు బ్రౌనీ, ఎక్కించుకుంటాం నిన్ను. ఎందుకంత హడావుడి చేస్తావు బ్రౌనీ నువ్వు? చూడు ఎట్లా హడావుడి చేస్తావు. టోనీ నువ్వు ఇంట్లోనే ఉండి, నిన్ను మళ్ళీ తీసుకెళ్తాం. టోనీ నిన్ను మళ్ళీ ఫస్ట్ బ్రౌనీ గారిని రా తిప్పుకో. పండు బెల్ట్ దానికి వేసుకోవాలా, లేకుంటే ఇబ్బంది అవుతుంది. టోనీ టాటా. ఇదిగోండి ఇక్కడ రైల్వే స్టేషన్, ఓల్డ్ రైల్వే స్టేషన్ రోడ్ లో బివేర్ ఆఫ్ డాగ్. జాగ్రత్త. వావ్, హస్కీ డాగ్. హాయ్ సూర్య. ఎలా ఉందప్ప? నీళ్ళు సూపర్. నీళ్ళు అనుకోలేదే నేను ఇది. దీని గ్రూమింగ్ వదిలేరా? మీదేనా? ఓకే ఓకే, సూపర్ సూపర్. ఓయ్ బ్రౌనీ, చాలా బాగుంది హౌస్ అంతా. ఇక్కడే చేస్తాడనుకుంటా మోస్ట్లీ. పండు ఇది ఇల్లు సూర్య వాళ్ళదని నేను అస్సలు అనుకోలేదు పండు. సూపర్. అన్నీ నేను వదిలేసాను. చాలా బాగుంది. లెక్కులు అటాచ్డ్ టైలు 2, ఖాళీ లెగ్ పీసులు 2, మొత్తం 2 కోట్లు 720 కదా. సరే వేస్తాను, కోట్లు చేస్తాను. సార్ మీకు పంపించే వెళ్ళదు. యాక్చువల్లీ మా బ్రౌనీ గుడ్ బై, ఏమీ చేయదు. బ్రౌనీ ఉన్నాను ఇక్కడే ఉన్నాను. బ్రౌనీ ఏం చేసుకుంటున్నావురా? కటింగ్ చేసుకుంటున్నావా? గుడ్ బై. సూర్య మేడం చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే. ఎన్నాళ్ళు అయింది నువ్వు ఇది గ్రూమింగ్ సెంటర్ పెట్టి? 2 years అయిపోయింది మేడం. 2 years నుంచి చేస్తున్నారా? కంప్లీట్ అయిపోయింది. మీది యాక్చువల్ గా మెడికల్ షాప్ ఉందనుకుంటా కదా? వెటర్నరీ మెడికల్ షాప్. అక్కడ వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగా ఆపోజిట్ లో. మీరు ఇట్లా ఫ్రీ టైమ్ లో ఇది ఇంట్లో చేస్తుంటారా?
మీ ఇంట్లో ఇదొక హాబీ లాగా పెట్టుకున్నారా? మరి వస్తుంటారా మీ దగ్గరికి? వీక్లీ 2 or 3 వస్తూ ఉంటాయి మేడం. వీక్లీ 2 or 3 ఖచ్చితంగా మీ దగ్గరికి ఇట్లా గ్రూమింగ్ అయితే వస్తుంటాయి. ఎంత ఛార్జ్ చేస్తారు సూర్య? ఇట్లా పెద్ద డాగ్స్ కి అయితే ఇంకా 2000 రూపీస్ చార్జ్ చేస్తాము. ఓకే. బ్రీడ్స్ అయితే ఇంకా 1500 రూపీస్ చార్జ్ చేస్తాము. ఇంకా జస్ట్ నెయిల్ కటర్స్ కానీ ఇయర్ క్లీనింగ్ కానీ అట్లా జస్ట్ అట్లా 150-200 రూపీస్ మాత్రం చార్జ్ చేస్తాము. ఓన్లీ ఇట్లా అంటే ఓన్లీ నెయిల్ కటింగ్స్ అట్లా కూడా చేయించుకొని పోతారా? చేయిస్తాము. బాతింగ్ కాలన్నా సపరేట్ చేయిస్తాము. బాతింగ్ ఎంత తీసుకుంటారు? 500 రూపీస్ మేడం. లార్జ్ బ్రీడ్ అయితే బాతింగ్ కు 500 తీసుకుంటారు. ఓకే. అంటే మెడికేట్ షాంపూ యూజ్ చేసి అంటే ఓన్లీ మొత్తం ఇట్లా మొత్తం టోటల్ అన్ని చేస్తే మాత్రమే 1500 నుంచి 3000 వరకు 2500 వరకు అవును మేడం. 2500 వరకు మొత్తం చేస్తే 2500 వరకు చార్జెస్ చేస్తారు. ఓకే. ఇట్లా ఒక్కసారి తీసినాక మళ్ళీ ఎన్ని రోజులకు ఇది మళ్ళీ ఇట్లా గ్రోత్ వస్తుంది హెయిర్? 4 months కంటూ కొంచెం లైట్ గ్రోత్ ఉంటుంది మేడం. మళ్ళీ ఈక్వల్ గ్రోత్ కావాలంటే ఇంకా 6 months 8 months వరకు అవుతుంది. ఓకే. మళ్ళీ 6 months కు ఒకసారి చేయించుకుంటుంటారా? 6 months 8 months కంటూ ఒకసారి చేస్తాను. ఓకే. ఓకే. బ్రౌనీ ఊట్లో ఉన్నానా? బ్రౌనీ దెబ్బలు పడతాయి నీకు. బ్రౌనీ ఈరోజు అంతా క్లీనింగ్ అయిపోతుంది రోజు నీకు. గుడ్ బై. ఉండు ఉండు ఉండు. గుడ్ బై. నిలబడు బ్రౌనీ నిలబడు. దెబ్బలు పడతాయి నీకు. నిలబడు. అయిపోయింది కదా, క్లీన్ అయిపోతుంది ఈరోజు. బ్రౌనీ గారు క్లీన్ అయిపోతుంది. చూడు ట్రాన్స్పరెంట్ లో కూడా మనకి ఈడ వరకు మాత్రమే కట్ చేయాలి. ఈడ వరకు అజ్జి లోపల పోయినా కానీ బ్లడ్ వెళ్ళిపోయింది. బ్రౌనీ కూర్చో. సిట్ బ్రౌనీ. దూరం జరుగు. ఏది బ్రౌనీ కొంచెం కొంచెం కట్ చేయి. ఎవరు బ్రౌనీ అక్కడ? గాడు అంతా బాగా చలిచ్చినట్టుంది. దిష్టి కట్ చేసుకుంటున్నావా? అది ఇట్లా గరగ సౌండ్ వస్తా ఉంటుంది కదా అడిగి. మా దానికి నోటికి కూడా ఫస్ట్ ఏమని చెప్పి మా పిల్లలు దగ్గర పోతారు. టోనీ గాడు రే, నువ్వు పంది పిల్లలాగున్నావు రోయ్. టోనీ చిన్న పంది పిల్ల. సూర్యకు ఓపిక బాగుంది. ఇంకా ఓన్లీ ట్రిమ్మింగ్ అయింది దీనిది, ఇంకా వాషింగ్ నెయిల్ కట్టింగ్. సూర్య
మేడం చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క డాగ్ కు ట్రిమ్మింగ్ చేయాలా, క్లీనింగ్ చేయాలా, వాషింగ్ అంతా టైం ఎంత పడుతుంది? ఎంత టైం పడుతుంది? 3 hours టైం పడుతుంది మేడం. ఒక డాగ్ అవును మేడం, ఒక్క డాగ్ 3 hours ఖచ్చితంగా. ఖచ్చితంగా మేడం. బో చాలా ఓపిక ఉండాలి అయితే. కుక్కలు కొరికినప్పుడు ఖచ్చితంగా ఇంకా మీరు మౌత్ క్యాప్ వేసేసుకుంటారా? అంటే అప్పుడే తెలిసిపోతుంది మేడం, తెలిసే సిచ్యువేషన్ అప్పుడే ఉంటుంది. అట్లా ఉందంటే మౌత్ క్యాప్ వేస్తాం. కంపల్సరీ మౌత్ క్యాప్ వేసుకోవాల్సింది. ఆల్మోస్ట్ ఏమైనా ర్యాబీస్ ఇవన్నీ ఉండేది మాత్రము అప్పుడే తెలిసిపోతే దాన్ని కేర్లో తీసుకొని వస్తాం. దీనికి ఏమన్నా అదే డాండ్రూఫ్ ఏమన్నా ఉంటే చేసేసి. హాస్పిటల్లో దండిగా వస్తాయి సూర్య ఈ షాంపూలు ఇవన్నీ. ఎవరికి ఇయ్యరు వాళ్ళు. ఈ పొట్టిది మళ్ళీ దొరకదు. దానికి వెంటనే ఏమన్నా మళ్ళీ తుడుస్తావా? కొంచెం చలికి ఇది స్నానం చేసేప్పుడు ఎటువంటి బస్సులు ఏమనదు, ఎందుకంటే తడిసిపోయింది కదా. నోట్ తీసుకొని దొరకదు. స్నానం చేసేప్పుడు మాత్రం దొరకదు. నీళ్ళు ఆన్ చేసుకో, అక్కడ చెప్తా. రండి 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 రండి. ఇక్కడ రా. కడుపు కింద అక్కడంతా తుడిచేస్తే ఒక్కసారి చూడు. అప్పుడే నీకు అలవాటు అయిపోయినాయి సూర్య. ఒకసారి వచ్చినట్టు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి సూర్యకు డాగ్స్ అన్ని ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో. యాక్చువల్ గా సూర్య కూడా చాలా ఫ్రెండ్లీగా కుక్కలంతా బాగా దగ్గర తీసుకుని దానికి మాటలు చెప్పుకుంటూ ఈ గ్రూమింగ్ అంతా చేస్తాడనమాట. చాలా బాగా చేస్తాడు. మీరు కూడా హిందూపూర్ వాళ్ళైతే మాత్రం మరి కంపల్సరీగా ఒకసారి సూర్య దగ్గరికి తీసుకెళ్లి కుక్కలను గ్రూమింగ్ చేయించండి. దానివల్ల కుక్కలకు హెయిర్ అంతా ఒక్కసారి పోవడం వల్ల సెకండ్ టైం గ్రోత్ బాగా వస్తుంది. ప్లస్ నెయిల్స్ అవన్నీ కట్ చేయించుకోవడం అంటే మన దగ్గర మనం కట్ చేస్తే దానికి బ్లడ్ వస్తుంది. అదే సూర్య దగ్గరికి తీసుకెళ్తే కరెక్ట్ గా కట్ చేసేసి దానికంతా నెయిల్ కట్ చేయడము, చెవులలో అంతా నీట్ గా క్లీన్ చేయడము ఇవన్నీ చేస్తాడు. మిస్ చేసుకోకుండా మీకు అయితే ఒకసారి అడ్రస్ అయితే నేను పెడుతున్నాను. రైల్వే స్టేషన్, ఓల్డ్ రైల్వే స్టేషన్ లైన్ లో వెళ్తేనే స్టార్టింగే ఎదురుగ్గా ఒక పెద్ద హౌస్ కనిపిస్తుంది. అదే సూర్య వాళ్ళ హౌస్. అక్కడే కుక్కలకు, డాగ్స్ కుక్కలకు గాని క్యాట్స్ గాని అంతా గ్రూమింగ్ అంతా అక్కడ హౌస్ బయటే చేస్తాడు. చాలా బాగా వాతావరణం, వెదర్ కూడా అంతా చాలా బాగుంటుంది. మిస్ చేయకోకుండా మీరు మీ డాగ్స్ అనేది ఏమైనా ఉంటే దీనిలోకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతను వాళ్ళది వెటర్నరీ హాస్పిటల్ ఎదురుగానే వెటర్నరీ మెడికల్ షాప్ అయితే ఉంది. ఎవరైనా మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏమన్నా మందులు రాస్తే కూడా వీళ్ళ షాప్ లోనే తీసుకుంటుంటాము. ఇంకా ఈ వేరే షాప్ కూడా లేదు నాకు తెలిసి. సూర్య వాళ్ళ షాప్ ఒక్కటే ఉంది మన హిందూపురంలో. కాబట్టి హిందూపురంలో ఉండే వాళ్ళందరూ ఇంకా మీకేమైనా డాగ్స్, చిన్న చిన్న క్యాట్స్ ఇలాంటివి ఏమైనా కొత్తగా పెంచుకోవాలనుకున్నా కూడా ఇతన్ని కాంటాక్ట్ అయితే మీకు మంచి మంచి సిజ్జు డాగ్స్ గానీ ఇలాంటి డాగ్స్ అన్ని మనకు ఇప్పించే కూడా ప్రయత్నం చేస్తాడు. చాలా రీజనబుల్ ప్రైస్. మిస్ చేయకోకుండా ఒకసారి అయితే సూర్యను కలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.